అయ్యో 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 అయ్యో. వామ్మో వామ్మో, కాళ్ళు కాళ్ళు జాగ్రత్త. స్లో బేబీ స్లో, స్లో బేబీ స్లో. అమ్మో అసలు. ఒకసారి నీ జుట్టు ఎలా వేసాను, ఎలా వేసుకున్నావు నువ్వు? ఒకసారి నీ జుట్టు చూపించు. ఎక్కడుంది పిల్లకాయ? లేదు, పోయింది, బీకేసింది చూడు. మొత్తం పోయింది ఎక్కడో. వేసాం అక్కడి నుంచి ఇక్కడ దొరకటానికి. అందుకే దొరుకుతుంది. ఏమిటి దొరుకుతాం? ఆలోచిస్తుంది. బాబోయ్, అమ్మో అమ్మో అమ్మో. అదే ప్లీజ్ నా మెడకాయ ఏమవుతుందని భయం వేస్తుంది. అది పోద్దని దిండ్లు పెడితే ఆ దిండ్ల మీద నుంచి వెళ్తాయి నువ్వు. అలాగే అంటారు కదా. అటు కొడుతుంటే ఇటు వస్తావేంటి? అటాక్ చేయకుండా. వచ్చింది వచ్చింది వచ్చింది. అటాక్ 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 అటాక్. యాక్షన్ అంతే. ఇప్పుడు ఊరుకుంటుంది, ఇంకా వదిలిపెట్టగానే ఊరుకుంటుంది. పిల్లక కదా రబ్బర్ పంట. ఇప్పుడు ఏమైంది నేర్పు. ఆ జుట్టు ఏంటి? జుట్టు చూడు, జుట్టు ఏంటి అలా చేసావు జుట్టుని? అమ్మో నా మీదకి వస్తుందిరా బాబోయ్. కూల్ డౌన్ కూల్ డౌన్ కూల్ డౌన్. అలా ఎలా అవుతుంది ఇంకా? అక్కడ అవి తగులుతాయి. బొమ్మలతో పాటు కిచెన్లో సామాను కూడా ఇక్కడికి వచ్చింది. అబ్బో 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 అబ్బో. ఇంకేమనట్లేదని ఇంకా లోపల లోపల గుచ్చుతుంది. దూరుతుంది కదా అని దూడుస్తుంది. మేడం మీద ఇన్వెస్టిగేషన్లో ఉన్నారు. ఫోరెన్సికా మీరు సిబిఐయా? మేడం, దితి మేడం, ఓ దితి మేడం, ఇది చూడండి, ఒకసారి చూడండి. అయ్యా, రోజు పిల్లోస్ దీనికన్నా హైట్ ఉంటున్నాయి కదా, దానిపై నుంచి ఆ పిల్లోస్ వాటిపై నుంచి కూడా దిగేసి వస్తుంది. నేను కిచెన్లో ఉన్నా కానీ ఎక్కడున్నా కానీ ఎత్తుకుంటూ వస్తుంది మార్నింగ్
అంటే అది లేచే వరకు నేను ఇక్కడ లేదనుకో వచ్చేస్తుంది నా దగ్గరికి. బాబా మెత్తగా ఉంది. అయ్యో జ్యోతి వెనకాల పడతామని భయం వేస్తుంది జ్యోతి. లేలే వేసుకుందాందా, నిద్ర వస్తుంది. అమ్మ అటు వెళ్ళవడానికి వస్తుంది. మా ద్యుతితో నాకున్న బిగ్గెస్ట్ కంప్లైంట్ స్లీప్. అసలు ఎంత ఇంప్రాపర్గా ఉంటుందో స్లీప్ మాత్రం. మేమైతే రియల్లీ ట్రైంగ్ వెరీ హార్డ్ టు సెట్ ఎ స్లీప్ సైకిల్ ఫర్ హర్. అసలు పడుకున్నట్టే పడుకుంటుంది, మళ్ళీ 10 నిమిషాల్లో లేస్తుంటుంది. అంటే ఎంత క్లస్టర్ స్లీప్ అంటే అసలు వామ్మో భరించలేకపోతున్నాం. డే నైట్ అదే అన్నమాట. అంటే మాకు కూడా ఇప్పటికీ 6 months అయింది కదా, మేము కూడా సరిగ్గా నిద్రపోయి. అందుకని ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా స్లీప్ సైకిల్ ఇంకా సెట్ చేయాల్సిందే అన్నట్టుగా ట్రై చేస్తున్నాం. చాలా చాలా అంటే చాలా హార్డ్గా ట్రై చేస్తున్నాం. ఇలా అనుకోగానే అలా అయిపోతే ఎంత బాగుంటుందో అసలు. కానీ చిన్నపిల్లలతో అయ్యే పనే కాదు కాబట్టి పేషెంట్గా ట్రై చేస్తూ ఉన్నాం. అమ్మో నాన్న పాట వాడికి ముందే తినేసి తొందరగా. ఇంట్లో టైల్స్ ఏమో చాలా చల్లగా ఉంటున్నాయి, కానీ మన తిథి పాప ఏమో ఒక చోట ఆగే పిల్ల కాదు కదా. అందుకని ఇంకా ఇలాంటి ఒక ట్రయల్ వేసామన్నమాట. ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా జ్యోతి వేసుకున్న ప్యాంట్, ఇది ఫుట్ దగ్గర నుంచి కంప్లీట్గా ప్యాంట్ ఒకటే ఉంటుందన్నమాట. మళ్ళీ సాక్స్ వేయాల్సిన పని లేదు. ఎలాగో సాక్స్ ఉంచుకోరు కదా ఈ బుజ్జి పిల్లలు. అందుకని వాళ్ళు చేసే వేషాలకి మనం రకరకాల వేసి వెతుక్కోవాలి కదా, అందులో ఇది ఒకటి. కాకపోతే వాళ్ళు స్కిడ్ అవ్వకుండా అలా కొంచెం చూసుకుంటూ ఉండాలి. ఈ పాపేం స్కిడ్ అవ్వలేదు, బాగానే మేనేజ్ చేసింది. ఇలాంటి ప్యాంట్స్ ఉన్నా కానీ క్రాల్ చేస్తూ స్పీడ్గానే వెళ్ళిపోతూ ఉంది. గుద్దుతా పడిద్ది. అమ్మో చిన్నగా డ్యూటీగాడు. డ్యూటీకి 1 month ఉన్నప్పుడు ఇక్కడ ఈ రింగే, అప్పటి నుంచి ఈ రింగ్సే పెట్టుకున్నా ఎక్కువగా. ఈ రింగులో వేలు దూర్చింది, వేలు దూర్చి నన్ను గట్టిగా లాగింది. అప్పుడు మా తేజ ఫుల్ నవ్వాడు. ఇప్పుడేమో చిన్న రింగుని ఇలా అంటుంటే ఏ అంటున్నాడు. నేను డ్యూటీ ఎందుకు లాగేవప్పుడు నన్ను? నీకు తెలుసా అలా లాగేమన్నప్పుడు 1 month అప్పుడు గట్టిగా లాగేవో తెలుసా? పెద్ద గడిచాను నేను కదా తీసా. అటుపోయింది. ఏంటి ఏం చేస్తున్నావు? ఇలా పడుకుంది. ఈ చివర్లకి వెళ్ళి పడుకునే ఫ్యాంటసీ ఏంట్రా డ్యూతిగోడు? డ్యూతిగోడు ఎందుకు కొడుతున్నావు? అమ్మ వామ్మో ఎందుకే గొడవ ఎందుకే మన ఇద్దరికి? ఏంది నీ లొల్లి?